ఈరోజు టాపిక్ పంచవర్ష ప్రణాళికలు. పంచవర్ష ప్రణాళికల గురించి తెలుసుకుందాం. ముందుగా ప్రణాళికల పరిచయం. ప్రణాళికను ప్రవేశపెట్టిన తొలి దేశం రష్యా. రష్యా నుండే ఇండియాకు ప్రణాళికలు అనే భావనను మనం తీసుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా ప్రణాళికలు అనే భావన దోహదపడిన సంఘటన ఏదంటే ఆర్థిక మాంద్యం. ఎప్పుడు వచ్చిందంటే 1929 సంవత్సరంలో సంభవించడం వలన ఆ ప్రణాళిక అనే భావనకు అడుగులు వేయడం జరిగింది. ఆర్థిక మాంద్యం. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యరాశి కంటే వస్తురాశి ఎక్కువగా ఉన్నప్పుడు వస్తు యొక్క రాశి ఎక్కువగా ఉన్నప్పుడు ఆ వస్తువులకు డిమాండ్ తగ్గి ఉత్పత్తి నిరుద్యోగం పెరుగుతుంది. డిమాండ్ తగ్గడం వలన ఉత్పత్తి నిరుద్యోగం పెరుగుతుంది. ఈ స్థితినే ఆర్థిక మాంద్యం అంటారు. ద్రవ్యోల్బణం. ఆర్థిక వ్యవస్థలో వస్తురాశి కంటే ద్రవ్యరాశి ఎక్కువగా ఉన్నప్పుడు వస్తు సేవలకు డిమాండ్ పెరిగి ఉత్పత్తి పెరిగి ఉపాధి పెరిగి ఈ స్థితిని ఏమంటారంటే డిమాండ్ పెరిగి ఉత్పత్తి పెరిగి అప్పుడు ఉపాధి కూడా పెరుగుతున్నది. ఆ స్థితినే ద్రవ్యోల్బణం అంటారు. వస్తువుల రాశి ఎక్కువగా ఉంటే ద్రవ్యరాశి ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే వస్తువుల కంటే ద్రవ్యరాశి ఎక్కువగా ఉన్నప్పుడు వస్తు సేవలకు డిమాండ్ పెరిగి ఉత్పత్తి పెరిగి ఉపాధి పెరిగి ఉద్యోగిత పెరుగును. కావున ఈ స్థితినే ద్రవ్యోల్బణం అంటారు. ముఖ్యంగా ధరల యొక్క పెరుగుదలనే ద్రవ్యోల్బణం అంటారు. ఏదైనా ఒక దేశం వస్తు ధరలను అనుసరించి 3 సమస్యలను ఎదుర్కొంటున్నది. 1 ద్రవ్యోల్బణం, 2 ప్రతిద్రవ్యోల్బణం, 3 ఆర్థిక మాంద్యం. వస్తు ధరలు నిరంతరం పెరగడం వలన ఏర్పడేదానిని ద్రవ్యోల్బణం అంటారు. అలాగే ప్రతిద్రవ్యోల్బణం అంటే వస్తు ధరలు నిరంతరం తగ్గడం వల్ల ఏర్పడే దానిని ప్రతిద్రవ్యోల్బణం అంటారు. ఆర్థిక మాంద్యం. వస్తు ధరలు అనూహ్యంగా పతనం కావడం దాన్ని ఆర్థిక మాంద్యం అంటారు. ద్రవ్యోల్బణంలో ధరలు పెరగగా ఆర్థిక మాంద్యంలో ధరలు తగ్గును. ద్రవ్యోల్బణం వచ్చినప్పుడు అప్పుడు ధరలు పెరుగుతాయి, ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు ధరలు తగ్గును. ఆర్థిక మాంద్యాన్ని ప్రతిద్రవ్యోల్బణం అని కూడా అంటారు. ద్రవ్యోల్బణం రకాలు. బాహ్య ద్రవ్యోల్బణం, దీనికి మరొకటి సున్నిత ద్రవ్యోల్బణం అంటారు. ఒక సంవత్సర కాలంలో 2-3% ధరలు పెరిగినట్లయితే దానిని బాహ్య ద్రవ్యోల్బణం అంటారు. నడిచే ద్రవ్యోల్బణం. ఒక సంవత్సర కాలంలో ధరలు పెరుగుదల 3-6% ఉంటే దానిని నడిచే ద్రవ్యోల్బణం అంటారు. పరిగెత్తే ద్రవ్యోల్బణం. ధరల పెరుగుదల 6-10% కంటే ఉన్నదనుకో దాన్ని పరిగెత్తే ద్రవ్యోల్బణం అంటారు. ముఖ్యంగా అతి ద్రవ్యోల్బణం అంటే సంవత్సర కాలంలో 20-100% ధరలు పెరిగితే దానిని అతి ద్రవ్యోల్బణం అంటారు. డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటే సమిష్టి సప్లై కంటే సమిష్టి డిమాండ్ ఎక్కువగా ఉండడం వలన ధరలు పెరిగి సంభవించే ద్రవ్యోల్బణాన్ని డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సప్లై కంటే డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల ధరలు పెరిగి సంభవించే ద్రవ్యోల్బణాన్ని డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటారు. వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం. ఉత్పత్తి కారకాల ధరల పెరగడం వలన ఉత్పత్తి వ్యయం పెరిగి ధరలు సంభవించే ద్రవ్యోల్బణం వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ధరలు పెరగడం వలన అప్పుడు ఉత్పత్తి వ్యయం కూడా పెరుగుతున్నది. ధరలు పెరిగే సంభవించే ద్రవ్యోల్బణాన్ని వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటారు.